ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మహాగాయత్రీమాత్రే నమః. శ్రీ మహాగాయత్రీమాత యూట్యూబ్ ఛానల్కు శ్రోతలందరికీ సాదర స్వాగతం. ఆహ్వానించువారు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ, నిడదవోలు. బుద్ధాం శ్రీ రామ్ శరణ స్వామి. అంతిమ భాగము. బాబా వద్దనున్న పూజారి వేద పండితులు పద్మనాభశాస్త్రి తనకు మంత్రోపదేశం ఇవ్వండని బాబాను ప్రార్థించగా, కొద్ది రోజులలో మా శ్రీరామశరణ్ వస్తాడు, ఆయన నీకు మంత్రోపదేశం చేస్తాడన్నారు. ఎవరో ఎప్పుడొస్తారో ఆయనకేమీ అర్థం కాలేదు. 4 ఏళ్ల తర్వాత మహాశివరాత్రి నాడు శాస్త్రి మళ్లీ మంత్రోపదేశం కొరకు బాబా వెంటపడినాడు. అప్పుడు బాబా మీ ఇంట్లో ఉన్నవారిని అడగమన్నారు. శాస్త్రి గారింట స్వయంపాకం చేసుకుంటూ బాబా దర్శనానికై ఎక్కడి నుండే వచ్చి ఉన్నవారు శ్రీరామశరణులని ఆయనకు తెలియదు. బాబా చెప్పగానే ఇంటికి పోయి బాబా ఆజ్ఞను గురువుగారికి తెలియజేసి మంత్రోపదేశం పొందినారు శ్రీ శాస్త్రి గారు. పుట్టపర్తి చుట్టుపక్కల గ్రామాల వారు చాలామంది గురువుగారికి శిష్యులైనారు. పశ్చిమ గోదావరి జిల్లా నుండి షిరిడీ బాబా భక్తుడొకరు స్వప్నంలో షిరిడీ బాబా ఇచ్చిన ఆదేశానుసారం వెతుక్కుంటూ వచ్చి గురువుగారి వద్ద మంత్రోపదేశం పొందాడు. గుద్దాంలో శ్రీ గురుదేవులకు శ్రీరాముడు ప్రత్యక్షంగా కనిపించి తనకు మందిర నిర్మాణం చేయమని స్థల నిర్దేశం చేయగా, అక్కడ సీతారాముల, రాధాకృష్ణుల విగ్రహాలను ప్రతిష్ఠించారు. బుద్ధాంకు నామప్రయాగ అని గురుదేవులు పేరు పెట్టారు. గురుదేవుల సంతానం ఒక కుమారుడు భావనారాయణ, కుమార్తె సీతా కళ్యాణి. శ్రీవారు మనుమలను, మనుమరాండను ఎంతో ఆప్యాయంగా, బాధ్యతాయుతంగా చూసేవారు. ఇంటి విషయాలన్నీ అమ్మగారే చూసుకునేవారు. శిష్యులు, భక్తులు ఇచ్చిన ద్రవ్యాన్ని గురువుగారు ఎన్నడూ ఇంటికై వినియోగించలేదు. ఆధ్యాత్మిక కార్యక్రమాలకే ఉపయోగించేవారు. విగ్రహ ప్రతిష్ఠ కొరకు గురువుగారు గ్రామాంతరం వెళ్ళినప్పుడు వారి కుమారుడు మరణించినాడు. ఈ వార్త తెలియగానే ముభావంగా అమ్మగారితో బుద్ధాం బయలుదేరదామన్నారు. అక్కడి వారు ట్యాక్సీలో పంపిస్తామంటే ముందుగా వెళ్ళి చేసేది ఏముంది అని బస్సులోనే ప్రయాణించి గురువుగారు బుద్ధాం చేరినారు. గురుదేవుల నిర్లిప్తత ధర్మపత్య విషయంలోనూ అంతే. గురుదేవులు నామప్రచారం కొరకు తడుకు వెళ్ళినప్పుడు అమ్మగారు హఠాత్తుగా చనిపోయినారు. గురువుగారు ఒక శిష్యురాలితో అంతకు కొద్దిసేపటి క్రితం తమ ఆత్మీయుల గూర్చి దుర్వార్త వినవలసి వస్తుందని చెప్పినారట. ప్రయాణం వాయిదా వేసుకోమని ఎంత బతిలాడినా వినక నామప్రచారం ముగించుకునే వచ్చారు. ఏమి జబ్బని, ఎప్పుడు పోయిందని వివరాలు ఏమీ అడగక వరండాలో కుర్చీలో కూర్చుని శిష్యులతో ఏవో విషయాలు ముచ్చటిస్తూ ఉన్నారు. అమ్మగారి దేహం వద్దకు వచ్చి ఆమె ఆత్మకు తృప్తి కలిగించడని శిష్యులు అడిగితే, తాము కూర్చున్న చెక్క కుర్చీకి ఆ దేహానికి తేడా ఏమిటో చెప్పండి అని నవ్వినారట. గురుదేవులకు శిష్యులు సహస్రచంద్ర దర్శన ఉత్సవం జరిపినప్పుడు తులాభారంలో వచ్చిన 16,000 రూపాయలను అప్పటికప్పుడే దోసిళ్లతో అక్కడి వారందరికీ పంచినారు. ఎప్పుడైనా గురుదక్షిణగా శిష్యులిచ్చిన పైకం రామమందిర నిర్మాణానికి, ధూపదీప నైవేద్యాలకు, బాపట్లలో శంకరమఠం పెద్ద హాలు నిర్మాణానికి, కొన్ని చోట్ల ఆశ్రమ నిర్మాణాలకు ఇచ్చివేశారు. కొందరు భక్తుల కోరికలు తీర్చటానికి కోరిక రామనామమును వ్రాయించేవారు. భక్తులు తీసుకుపోయిన నీటిలో కుడి చేతి మధ్యవేలు, అనామికలను 2 క్షణాలుంచి మంత్రించి ఇచ్చేవారు. సంవత్సరాల పర్యంతం గంగాతీర్థం వలె ఆ మంత్రజలం పనిచేసేది. క్యాన్సర్ వంటి వ్యాధులు, క్షుద్రశక్తుల బాధలు, చర్మ వ్యాధులు ఆ తీర్థంతోనే నయమయ్యేవి. నాగాయలంక లాంచీల రేవు గట్టున ఆలయం నిర్మించి వచ్చిపోయే వారి భగవద్భక్తిని ఇనుబడింపచేయాలని గురువుగారి సంకల్పం.
1964 మే 31న ముహూర్తం నిర్ణయించినారు. ఇంతలో కంచి పెద్దస్వామి శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి షష్ఠిపూర్తి ఉత్సవం మే 25న కంచి సమీపంలోని అంబీ గ్రామంలో జరుగుతుందని తెలిసి ఇంతకు మునుపు స్వామివారిని దర్శించలేదు కనుక చూసి వద్దామని గురుదేవులు బయలుదేరారు. 31 నాటికి వస్తామని సిద్ధంగా ఉండండి అక్కడి వారికి చెప్పిపోయారు. షష్ఠపూర్తి నాడు పెద్ద స్వామివారి చేతు మీదుగా తీర్థం దొరకలేదు. మర్నాడు 26వ తేదీ స్వామివారి వద్ద గురుదేవులు తీర్థానికై చేయి చాచాడు. తీర్థమిచ్చిన స్వామివారు ప్రతిష్ఠ ఎప్పుడు అని ప్రశ్నించారు. నిర్ఘాంతపోయిన గురుదేవులు మా ఇంట్లో మందిరంలో ఎప్పుడూ అయిందన్నారు. స్వామివారు అది కాదు, నది ఒడ్డున ఏర్పాటు చేసిన రామపాద క్షేత్ర ప్రతిష్ఠ అన్నారు. గురువుగారు మే 31 అన్నారు. స్వామివారు ప్రశ్నార్థకంగా 31న చేస్తారా అని అక్షతలు, కుంకుమ, కిస్మిస్ పండ్లు ప్రసాదంగా ఇచ్చి యంత్రానికి బదులుగా విగ్రహాల కింద వాటిని ఉంచమని సెలవిచ్చి పంపారు. మే 27 జవహర్లాల్ నెహ్రూ మరణంతో రైళ్లు, బస్సులు అన్నీ ఆగిపోయి ఆలస్యంగా 30వ తేదీ సాయంత్రం ఊరు చేరారు గురువుగారు. అప్పటి వరకు గురువుగారు రానందున పనులేవీ ప్రారంభించలేదు అక్కడి వారు. 11/6/1964 నాడు విగ్రహ ప్రతిష్ఠ జరిగింది. కంచి పెద్దస్వామి వారు రామపాద క్షేత్రమని గురువుగారితో అన్న మాటకు పరమార్థం తర్వాత తెలిసింది. ప్రతిష్ఠ జరిగిన 2 నెలలకు నాగార్జునసాగర్ డ్యాం విరిగి కృష్ణానదికి వరదలు వచ్చి ఆ నీరు గుడిలో రామపాదములంటి తగ్గిపోయాయి. 1991 టంగుటూరులోనూ 1992 తెనాల్లోనూ గురువుగారి జన్మదినోత్సవాలు జరిగాయి. శిష్యులు గండపెండేరము, కిరీటము, కుండలాలు, పట్టువస్త్రాలు సమర్పించారు. శిష్యుల తృప్తికై వాటిని ధరిస్తున్నామని, వైకుంఠంలో తమకు కావలసినవన్నీ ఉన్నవని చెప్పినారు. తెనాల్లో జరిగిన ఉత్సవంలో తపస్వినమ్మ గారు అంటే బొడ్డుపల్లి లక్ష్మీనరసమ్మ గురువుగారితో పదార్థాలన్నీ అక్షయం కావాలని దీవించండని సంభారాలున్న గదిని చూపించి వేడుకున్నారు. గురువుగారు సరేనని ఆశీర్వదించారు. జన్మదినోత్సవ వేడుకల సందర్భంగా 3 దినాలు రాత్రింబవళ్ళు భక్తులు, శిష్యులు తండోపతండాలుగా వచ్చిన అక్షయంగా ప్రసాద వినియోగం జరిగింది. గురువుల మెప్పును, అనుగ్రహాన్ని పొందిన తపస్వినమ్మ గారి దివ్యానుభవాలు లెక్కలేనన్ని. నాగాయలంకలో గురుదేవుల జన్మదినోత్సవాలప్పుడు ఒకరోజు తపస్వినమ్మ గారిని తమ కాగితాలు కిటికీలో ఉన్నవి తెమ్మన్నారు గురువుగారు. కిటికీ కింద స్టవ్ మీద పెద్ద గిన్నెలో నూనె మరుగుతున్నది. తొందరగా తీయటంలో తపస్వినమ్మ చేయి జారి కాగితాలు నూనెలో పడ్డాయి. గురువుగారి కాగితాలు కదా అని తపస్వినమ్మ గురువులో స్మరణతో కాగుతున్న ఆ నూనెలో చేయిబెట్టి కాగితాలు బయటికి తీసినారు. వింత ఏమిటంటే కాగితాలకు నూనె అంటలేదు. తపస్వినమ్మ చేతికి కాగుతున్న ఆ నూనె అంటినా చేయి మాత్రం కాలలేదు. ఎందరో భక్తులకు ఎన్నో అనుభవాలను ప్రసాదించిన గురుదేవులు తాము దేహం చాలించినా కనిపిస్తూనే ఉంటామని, భక్తులను అన్ని వేళలా ఆదుకుంటామని, బుద్ధాంలో స్థాపించిన పవనకుమారుడిలో తమ ఆత్మ ఉంటుందని, శిష్యులకు ముక్తి లభించే వరకు వారిని తీర్చిదిద్దుతామని, అవసరమైతే మళ్ళీ జన్మిస్తామని అంతిమ సందేశమిచ్చారు. 1994 అక్టోబర్ 20 నాడు ఉదయం గురువుగారు స్నానానికి పోయి మనుమని బిడ్డను రఘు అని పిలుస్తూ పడిపోయినారు. కుటుంబ సభ్యులు బాపట్లకు తీసుకుపోయి శ్రీ రామచరణ స్వామిని ఆసుపత్రిలో చేర్పించినారు. రక్తపోటు అధికమై పక్షవాతం వచ్చి మాట సరిగా రాకపోయినా రామనామ జపం గురువులు, చుట్టూ చేరిన శిష్యులు నిరంతరం చేస్తూనే ఉన్నారు. భావ సంవత్సరం ఆశ్వయుజ బహుళ సప్తమి 26/10/1994 బుధవారం మధ్యాహ్నం గురుదేవులు రామసాయుధ్యం పొందారు. వారి భౌతిక కాయాన్ని యథావిధిగా దహనం చేసినారు.
శరీరం చాలించిన తరువాత పవనకుమార మందిరంలో ఉంటామన్న మాట ప్రకారం గురుదేవుల పాలరాతి విగ్రహాన్ని 1995 గురుదేవుల జయంతి నాడు పంగులూరి శేషగిరిరావు గారు, వారి కుమారుడు గోవిందరావు గారు ప్రతిష్ఠించినారు. శ్రీవారి భక్తులు వారి పేరుతో శ్రీ రామశరణ సేవా సంఘం రిజిస్టర్ చేయించినారు. వారి మనుమడు కుందుర్తి రామదాసు పర్యవేక్షణలో ఏటేటా ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి. 450 ఏళ్లు జీవించిన దేవరహా బాబా గురుదేవులకు భాగవత చరిత వ్యాస్ బిరుదును ప్రసాదించారు. ప్రభుదత్త బ్రహ్మచారి మహామండలేశ్వర్ బిరుదునిచ్చినారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కళా సరస్వతి, విద్యా వాచస్పతి బిరుదులిచ్చి గౌరవించింది. 1.5 కోటి రామనామంతో సంపూర్ణ రామాయణాన్ని బొమ్మల రూపంలో చిత్రించటం, 3 కోట్ల రామకోటి వ్రాయటం శ్రీరామశరణులకు తప్ప అన్యులకు సాధ్యం కాదు. కంచర్ల గోపన్న, త్యాగరాజులొక్కటై తెలుగుగడ్డపై పుట్టిన మహాత్ముడు శ్రీ రామచరణ్ గారు. సంపూర్ణం ఇవం భూయాత్, సర్వే జనా సుఖినో భవంతు. ధన్యవాదములు. మీకు నా ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి ఒక లైక్ కొట్టి మీ బంధుమిత్రులకు కూడా నా ఈ వీడియోను షేర్ చేయగలరు. అదేవిధంగా నా ఛానల్ను కూడా సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన. మరొక్క మారు ధన్యవాదములతో భవదీయుడు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ, నిడదవోలు, తూర్పుగోదావరి జిల్లా.